జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మధ్య వ్యవహారం చాలా దూరంగానే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేరుగా తెలుగుదేశం పార్టీని, నందమూరి కుటుంబాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, కొన్ని అంశాలని ప్రస్తావిస్తూ గతానికి ఇప్పటికీ. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. ఆయన స్పందించిన తీరే చాలా గమ్మత్తుగా ఉంది. జూనియర్ ఫ్యాన్స్ కి ఇంకా ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. కొందరి మీద మహిళలకు సంబంధించి లైంగిక వేధింపులు, మహిళల్ని వేధిస్తున్నారన్న ఆరోపణలు కూడా కొందరు ఎమ్మెల్యేల మీద వస్తున్నాయి. పత్రికల్లో కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ అప్పుడు స్పందించిన చంద్రబాబు నాయుడు గారు నిన్న దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని ఎప్పుడైతే అత్యంత అనుచితంగా దూషించారో దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఆగ్రహం రావడంతో అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారం పైన స్పందించారు అన్నట్టుగా కొందరు ఎమ్మెల్యేల తీరుపైన చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెలికాన్ఫరెన్స్ లో పార్టీకి నష్టం కలిగిస్తూ ఉన్నారు అంటూ మందలించారు. ఆయా ఎమ్మెల్యేల పైన నివేదిక కోరారు. ఆ ఎమ్మెల్యేల్లో దగ్గుబాటి ప్రసాద్ కూడా ఉన్నారు అని చెప్తున్నారు. అంతేగాని దగ్గుబాటి ప్రసాద్ను నేరుగా చంద్రబాబు నాయుడు మందలించడం కానీ, హెచ్చరించడం కానీ, బహిరంగంగా క్షమాపణ చెప్పు అని దిశానిర్దేశం చేసినట్టుగా కానీ ఎక్కడా లేదు. అంటే తెలుగుదేశం పార్టీ స్మూత్ గా ఈ అంశాన్ని దాటివేయాలనుకుంటోంది. కానీ దగ్గుబాటి ప్రసాద్ చేత బహిరంగంగా క్షమాపణలు చెప్పించడం కానీ, ఆయన చేత చేసిన తప్పును అంగీకరింపజేయడం కానీ ఇలా చేసేందుకు తెలుగుదేశం పార్టీ పెద్దగా ఆసక్తికరంగా లేదు అన్నది కూడా చాలా క్లియర్ గానే అర్థమవుతోంది. దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కావచ్చు, నందమూరి కుటుంబానికి. మరి ముఖ్యంగా గతంలో వైసీపీ నేతలు నారా భువనేశ్వరి గారిని దూషించారు అన్నప్పుడు మొత్తం నందమూరి ఫ్యామిలీ అంతా ఒకే చోటికి చేరి, కుటుంబ సభ్యులంతా ఒకే చోట కూర్చొని పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా. మరి అదే నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ ను, ఆయన తల్లి గారిని అంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దూషిస్తే ఎందుకు తెలుగుదేశం పార్టీ పెద్దల నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ ఒక్క ఖండన కూడా ఎందుకు లేదు అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నలో అర్థం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నందమూరి కుటుంబం నుంచి కానీ, నారా కుటుంబం నుంచి కానీ కనీసం ఒక్కరు కూడా వచ్చి ఆమె పట్ల మాట్లాడిన మహిళ వ్యాఖ్యల్ని ఖండించిన దాఖలాలు లేవు. కనీసం జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారికి సంఘీభావం తెలిపిన వ్యక్తి కూడా ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి కానీ, నారా ఫ్యామిలీ నుంచి కానీ లేరు. దాంతోపాటు కొద్ది రోజుల క్రితం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని వైసీపీ నేత ఏదో గతం గురించి మాట్లాడారని చెప్పి నేరుగా డైరెక్ట్ గా ర్యాలీలు చేశారు. నారా భువనేశ్వర్ గారు కూడా స్పందించారు. మరి తన కుటుంబ సభ్యురాలైన జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని ఇంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితే ఆమెనా స్పందించాలి కదా అని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది ఫేక్ ఆడియోనా అన్నదాన్ని కూడా ఎవరు నమ్మడం లేదు. మేము ఫేక్ ఆడియో అంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని జూనియర్ ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే ఇది ఫేక్ ఆడియో అయితే ఈ స్థాయిలో ప్రచారం వచ్చేది కూడా కాదు. అప్పుడే మీడియా సంస్థలన్నీ సంయమనం పాటించేది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఆ ఫోన్ సంభాషణలో ఏమేమి తిట్టారు జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఉన్నట్టుగా రాసుకుంటూ వచ్చారు. అది ఫేక్ ఆడియో అని ఆంధ్రజ్యోతి కూడా నమ్మలేదని చెప్పాలి. ఒకవేళ ఫేక్ ఆడియో అంటే ఇవన్నీ ప్రచురించే వాళ్ళు కాదు. అన్నింటికి మించి ఇదేదో ఒక వ్యక్తి ఎక్కడో మాట్లాడుతూ ఉంటే రికార్డ్ చేసిన ఆడియో కాదు. ఫోన్ సంభాషణలో రికార్డ్ చేశారు. అవతలి వ్యక్తి ఇతరు దగ్గుబాటి ప్రసాద్ ఇద్దరు మాట్లాడుకుంటున్నది రికార్డ్ అయింది. ఆ రికార్డ్ చేసింది ఎవరు? తెలుగు యువత నాయకుడు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాన సంఘం నాయకుడు ధనుంజయ్ నాయుడు. ఆయనే ఆ ఆడియోని బయట పెట్టారనేది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దాంతోపాటు ఆ సంభాషణ తర్వాత ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కు ఒక ఆడియో మెసేజ్ వెళ్ళింది. ఆ ఆడియో మెసేజ్ కూడా ధనుంజయ్ నాయుడు ఇప్పుడు బయటకు పెట్టారు. అందులో క్లియర్ గా మీరు ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ అత్యంత అనుచితంగా తిట్టడం, దూషించడం ఏమాత్రం బాగోలేదు, ఇది పద్ధతిగా లేదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా అయితే మీతో మేము ఉండలేమని కూడా ధనుంజయ్ నాయుడు చెప్పిన ఆడియో కూడా బయటకు వచ్చింది. అంటే ఇదంతా తిట్టారు. దాంతోపాటు 2-3 రోజుల ముందే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా తన ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిన ఆడియో ఉంది కదా అన్నప్పుడు దగ్గుబాటి ప్రసాద్ తిట్టలేదని చెప్పమనండి, అలాంటివి మాట్లాడలేదని చెప్పమనండి, మొత్తం ఆడియో టేపులు రికార్డులన్నీ బయట పెడతానని కూడా చెప్పారు. అంటే ముందే ఇది రికార్డ్ అయిందన్నది కూడా అందరికీ తెలిసింది. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం జూనియర్ ఎన్టీఆర్ కు కానీ, ఆయన తల్లిగారికి కానీ ఒక మహిళగా ఆమెనైనా సరే గౌరవించాలి అనుకున్నప్పుడు చాలా కఠినంగా స్పందించి ఉండాల్సింది. ఆయనతో బహిరంగ క్షమాపణ చెప్పించి ఉండాల్సింది. తమ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు తెలుగుదేశం పార్టీ అయినా కనీసం మా పార్టీ తరఫున మేము సంఘీభావం తెలుపుతున్నాం మాకు జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారికి, దాంతోపాటు మేము క్షమాపణ చెప్తున్నాం పార్టీ వైపు నుంచి అని కూడా చెప్పలేదు. దగ్గుబాటి ప్రసాద్ పైన అలాంటి చర్యలు తీసుకునే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘానికి సంబంధించిన నాయకులంతా సమావేశం అవుతున్నారు. అనంతపురంలో జూనియర్ ఫ్యాన్స్ ని అణిచివేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని ఇంతటితో వదిలిపెట్టే పరిస్థితి కూడా లేదు అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాన సంఘం నాయకులు చెప్తున్నారు. సోమవారం భేటీ కాబోతున్నారు.
దాంతోపాటు ఇటీవల రజనీకాంత్కి సంబంధించిన కూలీ సినిమా రిలీజ్ అయితే దాన్ని ప్రమోట్ చేశారు. దానికి టీడీపీ అగ్రనాయకులు శుభాకాంక్షలు చెప్పారే కానీ అదే సమయంలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు మాత్రం ఎక్కడ శుభాకాంక్షలు తెలపడం కానీ మద్దతు తెలపడం కానీ చేయలేదు. అంటే తెలుగుదేశం పార్టీ పెద్దల నుంచి కార్యకర్తల వరకు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ను అణిచివేయాలి అన్న ధోరణితోనే పనిచేస్తూ ఉన్నారని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. దాంతోపాటు అసలు జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలన్న ఒక కుట్ర చాలా కాలంగా నడుస్తోంది అన్న ఒక విమర్శ ఉంది. గతంలో నారా భువనేశ్వర్ గారిని వైసీపీ నాయకులు దూషించారు అన్నప్పుడు మొత్తం నందమూరి ఫ్యామిలీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు ఆ మాటల్ని ఖండిస్తూ నారా భువనేశ్వర్ కి సంఘీభావంగా. ఆ సమయంలో దాన్ని ఆహ్వానించాల్సింది పోయి టీడీపీ నాయకులు ఎక్కడ తాము ఆహ్వానిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో జూనియర్ ఎన్టీఆర్ పట్ల సానుకూలత ఏర్పడుతుందో అన్న ఇదితో జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ కార్యకర్తల్లో సానుకూలత ఉంటే నారా లోకేష్ కు అంత ఈజీగా ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో శ్రేణుల్లో మొత్తం జూనియర్ ఎన్టీఆర్ పైన వ్యతిరేక భావన నింపాలి అన్న ఉద్దేశంతోనే ఆ రోజు సెల్ఫీ వీడియో విడుదల చేసి నారా భువనేశ్వరి గారికి సంఘీభావం తెలిపిన తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద అటాక్ జరిగింది. బుద్ధా వెంకన్న వర్లారామయ్య ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ జూనియర్ ఎన్టీఆర్ పైన విరుచుకుపడ్డారు. మాకు రక్తం మరిగిపోతోంది, అంత శుతిమెత్తగా నువ్వు చాగంటి ప్రవచనాలు చెప్పినట్టుగా ఖండిస్తావా, దూషించవా, గట్టిగా ఖండించవా అంటూ బుద్ధా వెంకన్న మాట్లాడారు, వర్లారామయ్య మాట్లాడారు. అంటే వైసీపీ నాయకుల మీద మీరు కూడా విరుచుకుపడి ఉండాల్సింది, మీ ఖండన సరిపోదు అన్నట్టుగా మాట్లాడేసి జూనియర్ ఎన్టీఆర్ అంత సానుకూలంగా లేరు తెలుగుదేశం పార్టీ పెద్దల పట్ల, తెలుగుదేశం పార్టీకి ఇంత ఇది జరుగుతుంటే ఆయన పెద్దగా అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అన్న ఒక అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కలిగించడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీకి అసలు సంబంధమే లేదని బుద్ధా వెంకన్న మాట్లాడారు. సినిమాల కోసం కుటుంబ విలువల్ని నైతిక విలువల్ని ఎన్టీఆర్ తాకట్టు పెడుతున్నారని వర్లారామయ్య మాట్లాడారు. ఇలా ఆయన మీద అటాక్ చేస్తూ వచ్చారంటే ఒక విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జూనియర్ ఎన్టీఆర్ ను దూరం చేస్తే భవిష్యత్తులో కూడా ఆయన ఎవరు దగ్గర కాకుండా ఆ స్థాయిలో పార్టీలో ద్వేషం నింపితే ఆయన మీద నారా లోకేష్ నాయకత్వానికి ఎదురుండదన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తూ వచ్చారు అన్న ఒక అభిప్రాయం ఉంది. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడారు అని అంటున్న తర్వాత కూడా అటు నందమూరి ఫ్యామిలీ నుంచి కానీ నారా ఫ్యామిలీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ కనీసం ఒక్కరు ముందుకు వచ్చి ఇది తప్పు మేమున్నామని సంఘీభావం తెలిపే పరిస్థితి లేదు. అంటే మొత్తం ఎవరి కనుసన్నల్లో వ్యవస్థలు పనిచేస్తున్నాయి, ఎవరి కనుసన్నల్లో నందమూరి నారా ఫ్యామిలీ పనిచేస్తోంది, తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది అన్నది చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. అయితే తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి ఒక అలవాటు ఉంది, తెలుగుదేశం పార్టీలో ఉండే మహిళలు మాత్రమే మహిళలు, బయట ఉండే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి నచ్చని వాళ్ళు, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే పార్టీలో ఉన్న మహిళలకు వ్యక్తిత్వాలు ఉండవు, వాళ్ళని ఎవరైనా తిట్టచ్చు అన్నట్టుగానే ఉంటుంది. తెలుగుదేశం పార్టీలోని నాయకురాలను ఎవరైనా అవతలలో ఒక మాట మాట్లాడడం తప్పేది, ఒక్కసారిగా విరుచుకుపడతారు. దాని మీద చూసారా ఇంత దారుణమైన వ్యక్తులు వీళ్ళంతా అంటే ప్రచారం చేస్తారు. కానీ అదే టీడీపీ నాయకులు రోజా మీద కావచ్చు, బండారు సత్యనారాయణమూర్తి లాంటి వాళ్ళు, రోజా మీద కావచ్చు, లక్ష్మీ భారతి గారి మీద కావచ్చు, అధికారుల మీద మహిళా అధికారుల మీద అయితే చింతకాయల అయ్యన్న పాత్రుడు కావచ్చు, ఇంకా ఇప్పుడైతే వారానికి ఆడియో బయటకు వస్తూనే ఉంది ఎలా మాట్లాడుతున్నారు మహిళా అధికారుల పట్ల కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలని ఇవన్నీ వస్తుంటాయి. కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం వాటిని ఖండించడం కానీ అలా మాట్లాడిన సొంత మనుషుల మీద చర్యలు తీసుకోవడం కానీ చేయరు. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలను ఎవరన్నా ఏదైనా మాట్లాడితే మాత్రం దాన్ని ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమం స్థాయికి తీసుకెళ్తూ ఉంటారు. ఇదే ఈ ద్వంద్వ ప్రమాణాలే తెలుగుదేశం పార్టీకి కరెక్ట్ కాదు.